మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు జీవము గల నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి భాగము కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం. రండి ధ్యానిద్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే గదా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే గదా. ఎవరు వాక్యమును చూసుకునేది జాగ్రత్తగా? దేవుని బిడ్డలే కదా. మందిరానికి వెళ్ళినటువంటి బిడ్డలే కదా. లోకంలో ఉన్నవారు కాదు కదా. ఈనాటి దినాలలో మనం అనేక ప్రాంతాలలో, అనేక వీధి మూలలలో, వీధులలో మనం చూస్తూ ఉంటున్నాం. యవ్వనస్తుల యొక్క ఫ్లెక్సీలు పడి ఉంటున్నాయి. యవ్వనస్తుల యొక్క ఫ్లెక్సీలు కట్టబడి ఉంటున్నాయి. ఎందుకు యవ్వనస్తుల ఫ్లెక్సీలు కట్టబడి ఉంటున్నాయి? ఏమని కట్టబడి ఉంటున్నాయి? నిర్యాణం, ప్రథమ వర్ధంతి, స్తుతి కూడిక, జ్ఞాపకార్థ కూడిక అనువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం. యవ్వన కాలంలోనే తన ప్రాణములు విడుస్తున్నారు. దేని చేత? చెప్పేవారు లేరా? తల్లిదండ్రుల మాట వినక దేని చేత తన ప్రాణములను విడిచిపెట్టుతున్నాడు? దుష్టుడి చేతికి అప్పచెప్పుతున్నాడు. వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుడి, వాక్యానుసారంగా నడుచుకొనుడి. అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళవద్దని వాక్యం చెబుతుంది. మనం వాక్యమును ఎంత జాగ్రత్తగా చూచుకున్నట్లయితే అంత దీర్ఘాయువులుగా ఉంటాం, అంత నిరానస్సులు కలిగి ఉంటాం. వాక్యమును జాగ్రత్తగా చూసుకునే పిల్లలు ఇంటికి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు, మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు లేచి, అయ్యగారు వందనాలు, రండి మంచినీళ్లు తాగుతారా? నాన్నగారు లేరు, అమ్మ ఒకరే ఉన్నారు అని ఎంత గౌరవంగా మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, వందనాలు చెప్తారు. అది మేము కొన్ని గృహాలకి వెళ్ళినప్పుడు వారు పలకరింపు కూడా సరిగా ఉండదు ఆ బిడ్డలకి, ఆ చిన్న పిల్లలకి. వారికి వాక్యము లేనట్టే కదా. వారందరికీ వాక్యము చెప్పవలసిన బాధ్యత ఆ దైవజనుల మీద ఉన్నది కదా. వారు వాక్యమును జాగ్రత్తగా సరిచేయవలసినటువంటి ధర్మము సేవకుల మీద ఉన్నది కదా. వాక్యమునకు లోబడి ఉన్నట్లయితే, వాక్యానుసారమైనటువంటి జీవితం గడుపుతున్నట్లయితే ఆ బిడ్డల యొక్క స్థితిగతులు కూడా, అందుకే వాక్యం అంటుంది, వారు పెరిగి పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరు. వాక్యం జాగ్రత్తగా చూచుకొనటం ఎంతైనా ఆవశ్యకం ఈనాటి దినాలలో. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకాయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెరుచుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపించగా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడివి? ఒక చిన్న బాలుడి దగ్గర ఆంద్రేయ 5 రొట్టెలు 2 చేపలు చూశాడు. పక్కనే ఉన్న ఫిలిప్పు ఎంతమంది వచ్చారు, ఎన్ని వేల మంది జనం వచ్చారని లెక్కలు కడుతున్నాడు. ఇంతమందికి 200 మందికి మేము 200 దేనారములకు రొట్టెలు కొని తేగలమా? ఒకవేళ ఈ అరణ్యంలో ఈ అర్ధరాత్రి సమయమున ఎక్కడ ఈ రొట్టెలు దొరుకుతాయి అని లెక్కలు వేస్తున్నాడు. ఆంద్రేయ అక్కడ ఉన్నటువంటి పిల్లల దగ్గర వెతికి ఒకటి దగ్గర, అనగా ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండటం గమనించి, ఇవి ఉన్నవి ప్రభు అని ఆయనతో చెప్పినప్పుడు, జాగ్రత్తగా చూడండి, అందరి దగ్గర ఏమీ లేవు, ఆ బాలుని దగ్గరే ఉన్నాయి. అనగా ఆ బాలుని దగ్గర ఉన్నవి ఆ తల్లి ఆ బాలుడికి పెట్టి, దేవుని సన్నిధిలో వాక్యము విను, ప్రభువు ఏమి చెబుతాడో మాటలు జాగ్రత్తగా విన్నాయనా అని పంపించిందేమో.
ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆ బాలునికి ఆహారముగా పెట్టి, దేవుడు ఏ వాక్యము చెబుతాడో ఆ వాక్యం ప్రకారము, ప్రభు ఏ మాటలు చెబుతాడో ఆ మాటల ప్రకారము అనువదించి నడుచుకో. ఈనాటి దినాలలో మీరు పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపిస్తూ క్యారేజీలు పెడతారు కదా, అలాగున ఆమె కూడా ఆ బిడ్డకి ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన చెప్పిన మాటలు వినటకు సిద్ధపాటు చేసింది. ఆ తల్లిలాగున్నారా మీరు? బాలురు నడవలసిన త్రోవలో బిడ్డలకు నేర్పిన ఆ తల్లిని పోలి ఉన్నారా? యేసు క్రీస్తు ప్రభు మాటలు విని ఆ మాటల ప్రకారము గైకొనుటకు బిడ్డను సిద్ధం చేసి క్యారేజీ సర్ది 5 రొట్టెలు 2 చేపలను సర్ది ఆ బిడ్డకు పంపించిన విధానమును, ఆ తల్లి యొక్క గొప్పతనమును బిడ్డకి ప్రభు దగ్గర నేర్పించాలని ఆ తల్లి యొక్క ఉద్దేశం ఎంత గొప్పది. మన బిడ్డలను కూడా మందిరానికి పంపించినప్పుడు, సండే స్కూల్స్కు పంపించినప్పుడు, దేవుని సన్నిధిలో వారు ఎదుగుతున్నప్పుడు మనము కూడా దేవుని మాటలు వినుటకు వారికి తగిన జాగ్రత్తలు కలిగించి మనం పంపించాలని ఈ దినాన యవనస్తుడా, దేని చేత నువ్వు నడక శుద్ధి చేసుకుందు? వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. వాక్యము ద్వారా కట్టబడండి, వాక్యము ద్వారా పట్టబడండి. వాక్యము మిమ్మల్ని సరిచేస్తుంది. చిన్ననాటి నుండి వాక్యానుసారంగా ఎదిగిన బిడ్డలు పెరిగి పెద్దవైన తర్వాత ఆ వాక్యము నుండి తొలగిపోరు, జీవితం నుండి తొలగిపోరు. ఎటువంటి విపత్తు, ఎటువంటి కష్టతరముల్లోనైనా సరే వాక్యము దుర్నీతిలోకి వెళ్తుంటే నిన్ను నీతిగల మార్గములు బోధిస్తూ ఉంటుంది. అవినీతిలోకి వెళ్తుంటే నీతిగల మాటలు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎటువంటి పాపంలోనికి ప్రవేశిస్తున్నట్లయితే వాక్యం నిన్ను గద్దిసి హెచ్చరించి బుద్ధి చెప్పి ఆగు ప్రియ కుమారుడా అని నిన్ను గద్దిస్తుంది. ఎప్పుడు వాక్యమును నువ్వు జాగ్రత్తగా చూసుకున్న చేతే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అంతకాలం నువ్వు పాపంలోనికి వెళ్ళవు. దేవుని వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. అందువల్ల మనం మన బిడ్డలను జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పెంచడానికి మనందరం సిద్ధంగా ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక అని ప్రభునామంలో మీ అందరికీ తెలియచేస్తూ ఈ చిన్ని మాటలను మీ అందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.